ఆయన ట్రైన్లో రావాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లో ఒక దగ్గర నిలబడితే పోలీసుల తనిఖీలు జరుగుతుంటే ఒకటి ఎక్స్ప్లోజివ్స్ ఉన్న బ్యాగ్ తీసుకొచ్చి హీరోకి ఇచ్చి వెళ్ళిపోతాడు ఆడు తప్పించుకొని. డాగ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేస్తున్న టైంలో ఈయన దగ్గర ఉన్న బ్యాగ్లో ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్లోజివ్స్ ఈయననే సప్లై చేస్తున్నాను అనుకొని ఈయన పట్టుకొని జైలు శిక్ష విధిస్తారు 7 years. ఆ 7 years జైలు శిక్ష యాక్చువల్లీ రియాలిటీలో అది మ్యాచ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వెపన్స్ దొరికినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు పోలీసులు నన్ను పట్టుకొని వెంటనే జైలు వేసేసేయారు. ఫస్ట్ ఆ వెపన్స్ నీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ సీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తారు మళ్ళీ. అంటే 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అంటారు కదా. పోలీసులు కూడా డ్యూటీ చేస్తారు పాపం, అందరు అట్లే ఉండరు కదా. తిండికి న్యాయం చేయాలని వాళ్ళు కూడా ఉంటారు. వీడి దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే వాడు చెప్తాడు కదా ఇంటరాగేషన్లో, నేను ఇట్లా వచ్చిన ఆపరేషన్ కోసం వచ్చిన టైంలో ఇట్లా అయింది, ఇచ్చి రిటర్న్ వెళ్తుంటే అవన్నీ ఉన్నాయి కదా, ఆపరేషన్ చేయించింది ఉంది, డబ్బు వచ్చింది ఉంది, ఇదంతా ఉన్నాయి కాబట్టి అదంతా చెప్పుకోవచ్చు. మరి అది డైరెక్టర్ ఆ లాజిక్ దాన్ని అంత కన్వే అనిపించదు. అది ఆ టైంలో వచ్చింది 2000 yearలో కాబట్టి అప్పుడు ఓకే. రియాలిటీలో అట్లా అంటే చిన్న చిన్న అపార్థాల వల్లనే పెద్ద పెద్ద గొడవలు, కుట్లాటలు, పంచాయతీలు అవుతుంటాయి. ఇది కూడా అట్లనే జరగవచ్చు, ఛాన్స్ ఉంది, లేదని కాదు. కాకపోతే యాక్చువల్గా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. వీని దగ్గరికి ఎందుకు వచ్చినాయి, ఏమున్నాయి సంబంధాలు అనేది చూసినప్పుడు వీనికి ఏం ఉండదు కాబట్టి వాడు నిర్దోషి కింద రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ వీడు దోషిగా 7 years హీరో శిక్ష ప్రిజన్మెంట్ అనుభవించి బయటికి రిలీజ్ అవుతాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కలవడానికి వెళ్తే ఆమె అప్పటికే కంటి చూపు వస్తుంది. ఆమె బాగా చదువుకొని ఆమె IAS అవుతుంది. వీళ్ళని చూడ్డానికి అని చెప్పి వెళ్తే ఎవరెవరు వాళ్ళ పనులలో ఉంటారు. హీరోని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు ఉండరు, ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క ఆయన వెళ్ళి గ్రీటింగ్ చేస్తుంది, కలుస్తుంది, కుక్కతో సేపు మాట్లాడతాడు. అక్కడి నుంచి హీరోయిన్ చూడ్డానికి అని వెళ్తే హీరోయిన్ ఏమో కొట్టిస్తుంది. కోటి శ్రీనివాసరావు ఒకటే కన్ఫ్యూజన్లో ఉంటాడు. చిన్ని అని అందరినీ అంటుంటుంది, ఆడ ముందుకు వస్తున్నామో అని గుర్తుపట్టదు. ఏంటిది కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఆయనకు. చాలా మంచి సెన్సిబుల్ ఫిలిం. అంటే ఓవర్ ఎక్స్పోజింగ్ లేకుండా, వల్గారిటీ లేకుండా, ఓవర్ ఫైట్స్, ఓవర్ డైలాగ్స్, అంటే ఏది ఓవర్ లేకుండా మంచి డీసెంట్ ఫిలిం. చాలా తక్కువ ఫిలిమ్స్ ఉంటాయి అట్లా. తెలుగులో చూస్తే నాకు నువ్వు వస్తావని ఒక్కడు, 2 ఫిలిమ్స్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిమ్స్ ఇవి. ఇంకా హీరో నాగార్జున గారి గురించి చెప్పాలంటే ఆయన ఆ టైంలో లీన్ బాడీ మెయింటైన్ చేయడం, అంటే బాడీ